అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో ఒక్కసారి మీకు మీరే అడగండి, మీ జీతం నిజంగా మీ కష్టానికి సరిపోతుందా? పెన్షన్తో మీ భవిష్యత్తు సేఫ్గా అనిపిస్తుందా? లక్షల మంది ఉద్యోగుల మనసుల్లో ఉన్న ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం రావడానికి సమయం దగ్గర పడుతోంది. ఇప్పుడంతా చర్చలో ఉన్న విషయం 8వ వేతన సంఘం. ఇది కేవలం ఒక అప్డేట్ కాదు. ఇది చాలామంది జీవితాలను ప్రభావితం చేసే ఒక పెద్ద మార్పు కావచ్చు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ఒకే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు. ఈసారి నిజంగా ఎంత మార్పు వస్తుంది? మేము ఈ అంశంలోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సభ్యత్వాన్ని పొంది మాకు మద్దతు ఇవ్వాలని మేము అభ్యర్థిస్తున్నాము. ఇప్పుడు వచ్చిన తాజా సమాచారం ప్రకారం 8వ వేతన సంఘం అధికారికంగా ఏర్పాటైంది. అంటే ఇప్పుడు ఇది మాటల్లో కాకుండా పని స్థాయికి వచ్చింది. జీతాలు, అలవెన్సులు, పెన్షన్లు, ఈ 3 ముఖ్యమైన అంశాలపై ఇది సమగ్రంగా పరిశీలన ప్రారంభించింది. ఇది వినగానే చాలామందికి ఒక చిన్న ఆశ మొదలవుతుంది. ఎందుకంటే ప్రతి ఉద్యోగి తన కుటుంబ భవిష్యత్తు కోసం, పిల్లల చదువు కోసం, తన కలల కోసం పనిచేస్తుంటాడు. కాని చాలాసార్లు ఇంకాస్త పెరిగితే బావుండేది అనే భావన మనసులో ఉంటుంది. ఇప్పుడు ఈ భావనకు ఒక రూపం రావచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, ఈ సంఘానికి ఒక స్పష్టమైన టైం ఇచ్చారు. దాదాపు 18 నెలలలోగా, అంటే 1.5 సంవత్సరంలో తమ సిఫారసులను సమర్పించాలి. ఈ సమయంలో వారు అన్ని అంశాలను లోతుగా అధ్యయనం చేస్తారు. ఇది ఎందుకు అంత సమయం పడుతుంది అంటే, ఇది చిన్న విషయం కాదు. లక్షల మంది ఉద్యోగులు, కోట్లాది పెన్షనర్ల జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయం ఇది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం, ఈసారి కేవలం అధికారులే నిర్ణయం తీసుకోరు. ఉద్యోగులు, పెన్షనర్లు, ఇంకా సాధారణ ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారు. దీనికోసం ఒక ఆన్లైన్ ఫారం కూడా అందుబాటులో పెట్టారు. అందులో ఎవరికైనా తమ అభిప్రాయం చెప్పే అవకాశం ఉంది. అంటే మీరు ఏమనుకుంటున్నారు అని నేరుగా అడుగుతున్నారు. ఇది చాలా అరుదుగా జరిగే విషయం. మీరు ఊహించండి, మీ జీతం గురించి మీ అభిప్రాయం కూడా పరిగణలోకి తీసుకుంటే అది ఎంత పెద్ద విషయం. ఇప్పుడు చాలామంది ఎదురు చూస్తున్నది, జీతం ఎంత పెరుగుతుంది? దీనిలో కీలక పాత్ర పోషించేది ఫిట్మెంట్ ఫ్యాక్టర్. ఇది ఒక మల్టిప్లయర్ లాంటిది. మీ ప్రస్తుత బేసిక్ సాలరీని దీని ద్వారా పెంచుతారు. ఇది ఎంత ఎక్కువగా ఉంటే మీ జీతం అంత ఎక్కువగా పెరుగుతుంది. అలాగే పెన్షన్ కూడా అదే విధంగా పెరుగుతుంది. ఇది విన్నప్పుడు చాలామందికి ఒక ఆశ, ఒక సంతోషం కలుగుతుంది. కానీ అదే సమయంలో ఒక చిన్న అనుమానం కూడా ఉంటుంది. ఇది నిజంగా జరుగుతుందా? ఇక్కడ ఒక వాస్తవం కూడా ఉంది. ఇలాంటి పెద్ద స్థాయి జీతాల పెంపు అంటే ప్రభుత్వానికి భారీ ఖర్చు. ఇది దేశ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది. అందుకే ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఒకవైపు ఉద్యోగుల ఆశలు, మరోవైపు ఖర్చుల భారం. ఈ రెండింటి మధ్య సంతులనం తీసుకురావడం అంత సులభం కాదు. ఇంకా ఒక ముఖ్యమైన విషయం, ఈ నిర్ణయాలు వెంటనే అమలు కావు. ముందుగా సంఘం తన సిఫారసులు ఇస్తుంది. తర్వాత ప్రభుత్వం వాటిని పరిశీలించి అమలు చేస్తుంది. అందుకే ఇప్పుడు ఇది ఒక వేచి చూసే దశలో ఉంది. కాని ఈ సమయంలో ఒక చిన్న భావోద్వేగం కూడా ఉంది. చాలామంది ఉద్యోగులు ఈసారి అయినా మనకు సరైన న్యాయం జరుగుతుందా అని ఆశతో చూస్తున్నారు. పెన్షనర్లు కూడా అదే విధంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వారి జీవితం పూర్తిగా ఈ పెన్షన్ పైనే ఆధారపడి ఉంటుంది. ఈసారి వచ్చే నిర్ణయం వారి జీవన ప్రమాణాన్ని మార్చే శక్తి కలిగి ఉంటుంది. మొత్తానికి 8వ వేతన సంఘం కేవలం జీతాల పెంపు గురించి కాదు. ఇది ఒక భరోసా, ఒక ఆశ, ఒక భవిష్యత్తు గురించి. ఇప్పుడు మీరే చెప్పండి, మీరు ఈ మార్పు నుంచి ఏం ఆశిస్తున్నారు? మీకు ముఖ్యంగా ఏం కావాలి? ఎక్కువ జీతమా, లేక స్థిరమైన భద్రత? ఈ సమాచారం మీకు విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ గ్రూపులలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో క్రింద వ్యాఖ్యానించండి మరియు వాస్తవ ఆధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.